బాగున్నారా? నేను కిరణ్ కాంత ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇగోండి మేకకాలు తెచ్చుకున్నాము. ఇగో వాటర్లో వేసి కడుగుతున్నానండి. ఇది పాయ చేద్దామని నీళ్ళల్లో ఉప్పేసి కడుగుతున్నాను. ఇగోండి చూడండి, మేకకాలు అండి ఇలాగుంటాయి. ఇవి తాగితే, పాయ చేసుకుని తాగితే చాలా బలం అండి. బాగా కడుక్కోవాలండి. వాటర్లో ఉప్పేసి బాగా క్లీన్ చేసుకుని అప్పుడు పాయ చేసుకోవాలండి. ఇగోండి కుక్కర్లో వేసుకున్నాను కడుక్కొని. వాటర్ వేసుకుంటానండి. అంటే 3 గ్లాసులు నీరైతే గ్లాసున్నర అయ్యే అంతవరకు చిక్కగా ఉడికనియాలండి కుక్కర్లో. సెరిగించుకున్నానండి. ఇగో పెడుతున్నాను. మిరియాలు కూడా వేసానండి. ఇగోండి మిరియాలు పొడి చేసేసుకున్నాను. మూత పెడుతున్నాను. ఒక 15 విజిల్లు ఇచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఇది పాయ. తర్వాత వచ్చేసినాక అప్పుడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కారం కావాల్సిన కారం కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇగోండి విజిల్లు అయినాక ఒక 15 విజిల్లు వచ్చినాక అండి డేక్స్లో తిరమోస్తున్నానండి. ఇగోండి దీంట్లో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర మిక్సీ చేసుకుని వేసుకున్నానండి. ఉప్పు వేసుకోవాలండి. ఇగోండి సాల్ట్ వేస్తున్నాను. లైట్గా ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి. లైట్గా పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ లైట్గా బాగా మరిగినాక అప్పుడు తీసుకుని ఇంట్లో తీసుకుని తాగొచ్చండి. ఇలా చేసుకుంటే వేడి చేయదండి. లేకపోతే నెయ్యి, ఆయిల్, నూనె, ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే వేడి చేస్తుంది. నా ఛానల్ని ఇవ్వండి చూడండి. ఇవ్వండి ఒంట్లో బాగోలేనకి ఇలా తాగిపిస్తే హెల్తీగా ఉంటారు, తొందరగా కవర్ అవుతారు. మీరు కూడా ఇట్లా చేసుకుని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైతే అండి కారం వేసుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. కారం, ఆయిల్ కావాల్సిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కావాల్సిన ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేసుకోలేదండి. ఎందుకంటే ఇలాగే అయితే కొంతమంది ఇష్టపడే వాళ్ళ అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.